Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈరోజు మనము నిన్ననైతే కొన్ని క్వశ్చన్ చూసాము. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 36 తీసుకుంటే ఇది మనకి ఎకానమీ రిలేటెడ్గా. సో ఇట్స్ కమ్స్ అండర్ లైక్ బిజినెస్ ఎకానమీ, అందుకే మనం బిజినెస్ ఎకానమీ అని పెట్టాము. ఇట్స్ రిలేటెడ్ టు ద ఎకానమీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగారు అనేది చూసుకోవాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్ తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ షోడ్ ద పాజిటివ్ గ్రోత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రీవియస్ పేపర్ అండి. అయితే ఈ పేపర్ నుంచి మనం ఏం చూస్తున్నామంటే క్వశ్చన్ ఏ విధంగా వస్తున్నాయి, అసలు ఒక క్వశ్చన్కి మనం ఏ విధంగా ఆన్సర్ చదువుకోవాలి, దాంతోపాటు ఎలిమినేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూస్తాము. ఓకేనా. సో చూడండి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ టర్మ్స్ అని అన్నారు. ఓకేనా. సో రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ టర్మ్స్ ఇన్ 2020 అండ్ 2021లో అని అన్నారు. సో మరి ఏంటి అవి అని అంటే ఇక్కడ చూడండి రియల్ గ్రాస్ వాల్యూ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది. జనరల్గా మనం థింక్ చేసుకుంటే మనకు మినిమం ఒక ఐడియా అయితే ఇక్కడ అగ్రికల్చర్ మీద అందరికీ ఉంటుంది కదా. సో ఇది మనకి మేజర్ సోర్స్ కూడా కాబట్టి మనం జాగ్రత్తగా ఇలా ఐడెంటిఫై చేసుకున్నా కూడా ఈ ఆన్సర్ని ఈజీగా సింపుల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా. వాణిజ్యం ఇంపార్టెంటే, ట్రేడ్, రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ కానీ, కమ్యూనికేషన్ సర్వీసెస్, బ్రాడ్కాస్టింగ్, దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అనేది కూడా చూసుకోవాలి. రియల్ గ్రాస్ వాల్యూ అంటే మనకు తెలుసు కదా. సో గ్రాస్ వాల్యూ అనేది ఏంటి అనేది చూసుకుంటే ఎలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే మనకి ఇక్కడ మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చదువుకోవాలనేది మనం చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అరేంజ్ ద ఫాలోయింగ్ మేజర్ సోర్సెస్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అని అన్నారు. ఓకేనా. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2021 నుంచి 2022లో ఫ్రమ్ ఇక్కడ ఏమంటున్నాడు హైయెస్ట్ టు లోయెస్ట్ కి ఇక్కడ మనకి చెప్పమని అడుగుతున్నారు. మరి హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్డర్ మనం చూసుకోవాలి. ఇది కూడా వచ్చేసి మనకి ఎకానమీ రిలేటెడ్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. మనకి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే స్టాటిక్ విత్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి, చూసుకోవాలి. మరి ఇక్కడ ఏమంటున్నారు ఎఫ్డిఐ అనేది ఉంది కదా. మనకి ఎఫ్డిఐ అంటే ఏంటి, విదేశీ ప్రత్యేక పెట్టుబడి అని అంటాం మనం దీని తెలుగులో. ఓకేనా. మరి ఇది భారతదేశంలో ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ నుంచి హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు ఏ దేశం నుండి అత్యధికంగా నుండి అత్యల్ప వనరుల వరకు ఉంటాయి అని ఇక్కడ మనకు అడిగారు. సో మరి అప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ తెలియదు, మరి ఎలా చేయాలి, ఒక్కటి తెలిసినా కూడా మనం ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఈవెన్ నాకు ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు అయితే గుర్తులేదు. అయితే ఇప్పుడు మరి దీన్ని ఎలా మనం చేసుకోవాలి అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నెదర్లాండ్ చూసుకోండి. నెదర్లాండ్ హైయెస్ట్లో ఉందా ఎప్పుడైనా మనం న్యూస్లో విన్నప్పుడు కానీ, జస్ట్ ట్రై టు రీకాల్ యువర్ సెల్ఫ్. ఓకేనా. సో నెదర్లాండ్ ఉందా, లేదు. సో ఇక్కడ చూడండి మరి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకున్నప్పుడు ఎఫ్డిఐలో దాని యొక్క మేజర్ సోర్సెస్ ఇండియాలో ఎక్కువగా ఉందా, లేదు కదా. ఇది మనకు తెలుసు. సో అంటే ఏ అనేది స్టార్ట్ అవ్వదు అని తెలుసు కాబట్టి మరి ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయింది. ఓకేనా. సో మరి మేజర్ సోర్సెస్లో ఇంకేమున్నది అనేది చూసుకోవాలి. ఇక్కడ మారియస్ అని ఉంది. ఓకేనా. ఇక్కడ చెప్తాను. ఓకే. ఇక్కడ తీసుకుంటే మారిహాష్ అని తీసుకున్నా కానీ, తర్వాత సింగపూర్, తర్వాత నెదర్లాండ్. మనకు బాగా వినబడే పేర్లు ఏంటంటే సింగపూర్ అనేది మనం బాగానే వింటాము, నెదర్లాండ్ కూడా వింటాము. అండ్ ఇది మనకి లాస్ట్ ప్రియారిటీలో ఉంటుంది. సో అప్పుడు జస్ట్ గో త్రూ థింక్ ఈ రెండిట్లో ఏ ఆన్సర్ ఉంది అనేది కొంచెం థింక్ చేసుకుంటే మీకు ఆన్సర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే డి తోటి ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది, సి తోటి ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది. సో ఈ రెండిట్లలో ఆన్సర్ అనేది మనం 50-50 ఛాన్స్లో చూసుకోవచ్చు. అర్థమవుతుందా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద చహర్ తస్లీం అని అన్నారు. సో చహర్ తస్లీం అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. మరి చహర్ తస్లీ అనేది ఇది మన తెలుగేనా, ఇది అర్థం ఏంటి. చహర్ తస్లీ అనేది మీరు వినే ఉంటారు కదా. ఇది ఒక ఏమంటున్నారు, ఇట్ ఈస్ ఏ మోడ్ ఆఫ్ సాల్యుటేషన్ అని అంటారు. అంటే ఒక నమస్కార పద్ధతి. ఓకేనా. ఇది ఒక నమస్కార పద్ధతి. ఇది దేనిలోకి వస్తుంది, ఆర్ట్ అండ్ కల్చర్లోకి వస్తుంది. తస్లీం ఇప్పుడు మీరు వినే ఉంటారు కదా. లైక్ మన వీళ్ళు ముస్లిం వాళ్ళు పలకరించుకునేటప్పుడు కూడా ఏ విధంగా పలకరించుకుంటారు, హిందువులు ఏ విధంగా పలకరించుకుంటారు. సో ఇలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ హిస్టరీకి రిలేటెడ్గా. మరి హిస్టరీకి రిలేటెడ్గా ఇలా చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ క్లాసిఫికేషన్స్. అయితే ఇక్కడ ల్యాండ్ క్లాసిఫికేషన్ అనగానే జాగ్రఫీ అనుకోద్ది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ముఘల్ యొక్క పీరియడ్ టైంలో ఏ విధంగా ఉంది. ఓకేనా. మరి క్లాసిఫికేషన్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏ విధంగా ఉంది తీసుకుంటే ఫస్ట్ చూడండి పోలాజ్. ఓకేనా. పోలాజ్ అన్నాడు, పరౌతి అన్నాడు, తర్వాత చాహార్ అన్నారు, తర్వాత మన బంచ్రాజ్ అన్నారు.
సో మరి ఇక్కడ తెలుగు మీడియంలో కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళకి కూడా క్లారిటీగా, క్లియర్‌గా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఆన్సర్‌ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఓకేనా? సో అట్‌లీస్ట్ ఒక్కటి కరెక్ట్‌గా ఫైండ్ చేయగలిగినా కూడా మనము మిగతా ఆన్సర్స్ ఈజీగా పెట్టొచ్చు. ఇప్పుడు ఇక్కడ పోలాజ్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు పోలాజ్ అంటే తెలుసు. పోలాజ్ వచ్చేసి ల్యాండ్ రెగ్యులర్‌లీ కల్టివేటెడ్ అండ్ నెవర్ అలౌడ్ టు ఇట్ లై ఫాలో అని మనకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్. సో నాకిప్పుడు A5 అని తెలుసు. ఓకేనా? సో A5 అనేది ఇదొక్కటే ఉంది. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ఓకే. కన్ఫర్మ్‌గా తెలుసు. ఒకవేళ నాకు A5 అని తెలవదు. నాకు ఇంకోటి చూద్దాం. మరి ఇంకోటి తీసుకున్నప్పుడు మరి బి అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పరౌటి అంటే తెలుసు. బి అంటే ఏందంటే ల్యాండ్ లెఫ్ట్ ఔట్ కల్టివేషన్ ఫర్ ఏ టైమ్ ఫర్ రికవరీ ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్. సో మనకి బి అనేది 3 అని తెలుసు మీరు ఎవరికైనా. అప్పుడు మరి B3 దేనికి మ్యాచ్ అయింది? ఇక్కడ దీనికి మ్యాచ్ అయింది. ఓకే. ఒకవేళ నాకు బి కూడా తెలియదు. ఇది లాజికల్‌గా ఆలోచిస్తే సింపుల్‌గా చేయొచ్చండి. చంచార్ ఓకేనా? చచార్. చచార్ అంటే మరి నాకు తెలుసు అని అనుకున్నప్పుడు మరి చచార్ దేనికి మ్యాచ్ అవుతుంది? ఒకవేళ మీకు చచార్ 1కి మ్యాచ్ అవుతుందని తెలుసు. లేదా చచార్ 4కి మ్యాచ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ 2 రాంగ్ ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఒక్క ఆన్సర్ అన్నా కరెక్ట్‌గా తెలిస్తే మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి A5 అండ్ బి అనేది 3 ఉంది. అండ్ సి అనేది 1, డి అనేది 2. సి వచ్చేసి మనకి చచర్ ఏంటంటే ల్యాండ్ దట్ యాజ్ ఏ లెఫ్ట్ ఫాలో ఆఫ్ 3-4 ఇయర్స్ వదిలేసేదాన్ని చచర్ అంటారు. తర్వాత బంజరు భూములు అంటే జనరల్‌గా అందరికీ ఈ ఆన్సర్ అయితే ఎక్కువ ఐడియా ఉంటుంది. ఎందుకంటే బంజరు భూములు అంటే మనం జనరల్‌గా ఇక్కడ చూడండి 5 లేదా అంతకంటే ఎక్కువ ఏండ్లుగా సాగు చేయని భూములు. అంటే ఎక్కువ రోజులు భూమిని అలా వదిలేస్తారు. వాటిని ఏమంటామంటే బంజరు భూములు అంటాం. సో ఈ ఒక్క ఆన్సర్ తెలిసినా కూడా ఇక్కడ డి అంటే ఏమొస్తుంది? ఇప్పుడు మనకి 2 వచ్చింది కదా! సో ఒకవేళ మనకి డి అంటే 2 అని చాలా మందికి తెలుసు. ఇక్కడ డి అంటే 2 ఇక్కడ ఇది ఆటోమేటిక్ ఎలిమినేట్ అయిపోయింది కదా! సో అక్కడ ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయినప్పుడు మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటది. ఏంటి చెప్పాలా నేను? ఒక్క సెకండ్. ఇక్కడ ఎలిమినేట్ అయినప్పుడు ఇక్కడ డి అంటే 2 అనే తెలుసు. ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది. మరి ఎలిమినేట్ అయినప్పుడు ఇక్కడ మీకు ఇంకో క్లూ ఉందండి. ఇక్కడ డి 1 కాదు అనంటే 1 ఇంకొక దానికి ఉంటది కదా! సో 1 వచ్చేది అంటే ఇక్కడ డికి 1 రాదు. సో డికి 2 వస్తదని క్లారిటీ ఉంది. ఇక్కడ 1 వచ్చేది కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా! ఇప్పుడు సికి 1 అని అన్నారు. తర్వాత బికి 1 అన్నారు. ఇప్పుడు సి కానీ, బి కానీ తీసుకున్నా కూడా మనము ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. అట్లా కొంచెం మనం లాజికల్‌గా ఆలోచించినా కూడా సరిపోతుంది. ఓకేనా? క్లియర్ కదా? సో నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయితే మరి ఇప్పుడు చూడండి ఇట్లా క్వెషను ఇప్పుడు మనం హిస్టరీ చదివినప్పుడు ఎలా చదువుకోవాలి? ఇక్కడ క్లాసిఫికేషన్స్ అండ్ దాని యొక్క మీనింగ్స్ కూడా అడిగారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు హిస్టరీ చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ 20 డేస్ ఉంది కాబట్టి చదివేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా చదవండి. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమాంగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మహాజానపదాస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అని అడుగుతున్నారు. ఓకేనా? సో మరి అది మనకొచ్చేసి ఏన్షియంట్ హిస్టరీ కింద వస్తుంది. మహాజానపదాస్ అనేది నేను ఆల్రెడీ మీకు యూట్యూబ్‌లో వీడియో కూడా పెట్టాను. ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫేమస్ వచ్చేసి అందరికీ తెలుసు మోస్ట్ ఇంపార్టెంట్‌లో గాంధార అనేది ఫేమస్ అని. తర్వాత కోసల, ఆ తర్వాత వచ్చేసి పంచల ఇవి మనకి తెలిసినవే. ఓకేనా? మరి నలంద అనేది అండ్ ఈ కుంతల అనేది మరి ఏంటి ఇవి? సో మీకు నలంద అనేది తెలుసు కదా! నలంద అనేది ఏంటిది? విశ్వవిద్యాలయం. సో ఇది ఎక్కడ వస్తది? మహాజనపదలో వస్తదా? ఇది కొంచెం మనం ఇలా ఆలోచించగలుగుతున్నా కూడా మనం ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్. ఇక్కడ ఏమంటున్నారంటే సన్ టెంపుల్ కోనార్క్ యొక్క టెంపుల్ గురించి అడుగుతున్నారు అన్నట్టుగా. మరి సన్ టెంపుల్ గురించి తీసుకుంటే ఏ విధంగా ఉంటదంటే ఇక్కడ కోనార్క్ అనేది ఈజ్ ఏ మొనుమెంటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సన్ గాడ్ సూర్యాస్ చారియట్ అని అన్నారు. సో మనందరికీ తెలుసు ఎస్ మొనుమెంటల్ రిప్రజెంటేషన్ అనేది కాదా? అవునా? అదొక్క పాయింట్ తెలిసినా కూడా మనకి ఏ అనేది రైట్ అవుతుంది. సో ఏ అనేది అన్నిట్లలో కామన్‌గా ఉంది కదా! సో మరి ఇప్పుడు ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ ఇట్ ఈస్ 24 వీల్. 24 వీల్ అనేది తెలిసినా కూడా మనం కొన్ని ఆన్సర్ ఇది కరెక్ట్ అని తెలిస్తే మనం ఒక ఆన్సర్ అన్ని ఎలిమినేట్ చేయొచ్చు. బి కూడా ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. సో ఆబ్వియస్లీ డి అనేది ఆన్సర్ రాంగ్. సో మనకు మిగిలినవి 3. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ చారియట్ ఈస్ లెడ్ బై ద టీమ్ ఆఫ్ 16 హార్సెస్ అని అన్నారు కదా! 16 హార్సెస్ అని అన్నారు. మరి ఇక్కడ 16 హార్సెస్ అని అన్నారు కాబట్టి మనము 16 హార్సెస్ అనేది రైటా? రాంగా? ఇప్పుడు ఇదొక్కటి మనకి ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తది ఆన్సర్‌కి. సో ఇక్కడ 16 హార్సెస్ అనేది రాంగ్. సో అంటే సి అనేది ఎలిమినేట్ అవుతుంది. సి ఎలిమినేట్ చేసి ఇక్కడ ఎలిమినేట్ అయింది. ఇక్కడ ఒకటి ఎలిమినేట్ అయిపోయింది. ఇది ఎలిమినేట్ అయింది. సో రిమైనింగ్ ఆన్సర్ ఏంటండి? 3. క్లియరా? కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్
మరి నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ యాజ్ పర్ ద ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ ద హరప్పన్ సివిలైజేషన్ గురించి అడుగుతున్నారు. ఏన్షియంట్ హిస్టరీ ఇది మనకి. మరి హరప్పన్ గురించి చదివేటప్పుడు కూడా మనం ఎలా చదువుకోవాలనేది కూడా మనం ఇప్పుడు దీన్ని చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏబిసిడి వచ్చినప్పుడు ఏ విధంగా ఎలిమినేట్ చేసుకోవచ్చు అనేది కూడా చూసుకోవాలి మనం. ఓకేనా? సో మరి చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, హరప్ప ఎట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ అనిమల్ ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ ఫిష్ అని అన్నారు. సో ఫిషరీస్ ఉంది, అప్పుడు మనకి ప్లాంటేషన్ ఉంది, అనిమల్స్ ఉంది, అవునా కదా? మరి ఇక్కడ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏ విధంగా ఎవిడెన్స్ చేశాయి అనే దాన్ని చూసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు రైట్ అవుతుంది. సో మరి ఇక్కడ ఏ రైట్, ఏ ఉంది. సో ఆబ్వియస్గా ఇక్కడ 3 అనేది సారీ సి అనేది మనము ఎలిమినేట్ చేసేస్తాము, ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ తీసుకుంటే మరి గ్రెయిన్స్ ఫౌండ్ ఇంక్లూడింగ్ వీట్, బార్లీ, లెంటిల్ అండ్ ఇది మనకి ఈజీగా తెలుసు, అందరికీ తెలిసిన ఆన్సర్ రైట్ అని. సో బి కూడా ఉండాలి మన ఆన్సర్లో. సో మూడిట్లలో బి ఉంది. మరి చూడండి ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. మరి దేన్ని ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ రైస్ గ్రెయిన్స్ వర్ ఫౌండ్ అబాండెంట్లీ ఇన్ ఆల్ ది ఏరియాస్ అన్నాడు. సో రైస్ గ్రెయిన్స్ అనేది ఇక్కడ కాదండి. సో ఆన్సర్ వచ్చేసిందా, సి ఎలిమినేట్ చేసేస్తున్నాం. 2 ఎలిమినేట్ చేస్తే మిగిలింది ఇది ఒకటే. ఓకేనా? సో ఈ గుర్తు పెట్టుకోవాలి, రైస్ గ్రెయిన్ అనేది మనకి ఇక్కడ హరప్పాలో కాదు. సో అందరికీ తెలిసిన ఆన్సరే, ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్గ్యూడ్ దట్ ద కొలోనియల్ ఎడ్యుకేషన్ created a sense of inferiority in the minds of the Indian. It made them see Western civilization as a superior and destroyed the ప్రైడ్ ఇండియన్స్ హ్యాడ్ ఇన్ దేర్ ఓన్ కల్చర్ అని అన్నారు. సో ఇదేంటి మనకి మోడర్న్ అండ్ నేషనల్ మూమెంట్ రిలేటెడ్గా వచ్చిన క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ కొలోనియల్ ఎడ్యుకేషన్ అనేది ఇండియన్ ఎడ్యుకేషన్ మీద కొంచెం అంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అని అన్న పర్సన్ ఎవరు అని అన్నారు. సో మహాత్మా గాంధీ. ఓకేనా? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలేషన్ టు ద ఖజురహో గ్రూప్ ఆఫ్ మొన్యుమెంట్స్. ఖజురహో గ్రూప్ గురించి అడుగుతున్నారండి. ఇప్పుడు మరి ఖజురహో అంటే మనకి దేనిలో వస్తుంది, ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తుంది కదా. సో చూసుకోవాలి ఆర్ట్ అండ్ కల్చర్ గురించి క్వశ్చన్ ఏ విధంగా, మనకి ఇందాక కూడా ఒక టర్గార్ కోనక్ టెంపుల్ గురించి, మరి ఇప్పుడు ఖజురహో గురించి అడుగుతున్నారు. మరి చూడండి ద టెంపుల్ ఎట్ ఖజురహో వర్ బిల్ట్ డ్యూరింగ్ ద శుంగ డైనస్టీ అన్నారు. ఫస్ట్ ఆన్సర్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఖజురహో టెంపుల్ బిల్డ్ చేసింది ఎవరు అనేది కదా. సో మనకి అందరికీ తెలుసు చందేల డైనాసిటీ అని. సో శుంగా డైనాసిటీ అని ఒకవేళ మీకు తెలియదు మరి అప్పుడు ఎలా, శుంగా డైనాసిటీ ఇప్పుడు వచ్చింది మనం, అందుకే హిస్టరీలో ఏం చేయాలంటే క్రోనాలజీ అనేది చూసుకోవాలన్నట్టుగా, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అనేది క్రోనాలజీ చూసుకున్నా కూడా మీరు ఆన్సర్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ శుంగా డైనాసిటీ చూసుగానే ఏ అనేది రాంగ్. సో ఏ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఏ ఉంది తీసేసిన, ఇక్కడ ఏ ఉంది తీసేసిన. సో ఇప్పుడు ఈ రెండిట్లలో ఆన్సర్ ఉండాలి. ఓకేనా? సో దీస్ బిలాంగ్ టు ద 2 డిఫరెంట్ రిలీజన్, హిందూయిజం, జైనిజం. ఎస్ రైట్ కదా. మరి అండ్ దీస్ డిస్ప్లే ద ఒరిజినాలిటీ అండ్ హై క్వాలిటీ ఆఫ్ ద నగారా స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నారు. మరి ఇప్పుడు ఇది రైటా కాదా, నగారా స్టైలా కాదా, అవునా కాదా? సింపుల్గా అవును. సో దీస్ వర్ బిల్డ్ ఇన్ ఏ శాండ్ స్టోన్ అన్నారు. ఇది కూడా చూసుకోవాలి, శాండ్ స్టోన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా. సో అందుకే కొంచెం చదివేటప్పుడు మనం ఏం చదువుకోవాలి, అది ఏ స్టైల్లో ఉంది, దానికి ఏ టైప్ ఆఫ్ మనకి దాన్ని అంటే కట్టేటప్పుడు ఎలాంటి ఇటుక కానీ ఎలాంటి వస్తువులు యూజ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. మరి నెక్స్ట్ తీసుకుంటే ఇంకేమన్నారు, ద టెంపుల్ ఆఫ్ ఎట్ ఖజురహో వర్ బిల్ట్ డ్యూరింగ్ ద చాందేలా డైనాసిటీ. సో ఇది తెలుసు. సో మన ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ 4 అనేది కరెక్ట్ అయిపోతుంది, చూసుకోవాలి. నెక్స్ట్ తీసుకుంటే పాలిటీ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, ఇక్కడ జాగ్రత్తగా చదువుకోవాల్సింది ఏంటంటే నాట్. సో నాట్ అన్నప్పుడు మనం ఆన్సర్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. నాట్ అన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్. సో మనం ఇక్కడ ఏం చదువుకోవాలి, గవర్నర్ క్వాలిఫికేషన్స్ జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ మస్ట్ బి ఏ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ ఆఫ్ పార్లమెంట్ అని అన్నారు. ఇట్స్ ఏ నాట్ ఎసెన్షియల్ అన్నారు. అప్పుడు ఆలోచించాలి. మరి 35 years ఆఫ్ ఏజ్ ఉండాలి, నాట్ ఎసెన్షియల్. అండ్ హీ షుడ్ హ్యావ్ ఏ డొమెన్సెల్ ఆఫ్ ద స్టేట్ టు వైల్ హీఈస్ బి అపాయింటెడ్ అన్నాడు. అంటే సింపుల్గా చెప్తున్నా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే అతను ఖచ్చితంగా హీ మస్ట్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అయి ఉండకూడదు అన్నారు. తర్వాత అయినా కూడా ఏం చేయొచ్చు, రిజైన్ చేసి వాళ్ళని తీసుకుంటారు. వీళ్ళు ఇక్కడ పదవి రాగానే వాళ్ళు అక్కడ ఆ పదవిని వదిలేస్తారు. తర్వాత హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా కంప్లీటెడ్ 35 years. ఇది రైట్ ఆన్సరే. మరి నాట్ కాదు కదా. అండ్ హీ షుడ్ హ్యావ్ ఏ డొమెన్సెల్ ఆఫ్ ద స్టేట్ అన్నాడు. ఇది మస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోవాలి, నాట్ ఎసెన్షియల్. ఇది ఎసెన్షియల్ అండి, కాదు కదా. సో చూసుకోవాలి, ఎందుకంటే మనకి గవర్నెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సేమ్ ప్లేస్ నుంచి తీసుకోరు, డిఫరెంట్ ప్లేస్ నుంచి ఎక్కువ తీసుకుంటారు. అండ్ హీ షల్ నాట్ బి హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అన్నారు. సో ఈ 3 మనకి ఇక్కడ రైట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఒకటే మిగిలింది కాబట్టి అదే మనకి రాంగ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ యూజింగ్ ద పవర్స్ and enriched
ఆర్టికల్ 2 and 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు పవర్స్ ఇక్కడ ఆర్టికల్ 2 and 3 గురించి అడుగుతున్నారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 1, 2, 3, 4 ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది దేనికి వర్తిస్తుంది అనేది. ఈ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ ఏం చేయగలదు అని అడుగుతున్నారు. సో ఇది వెరీ సింపుల్ ఆన్సర్. ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి చూడండి, అడ్మిట్ ద న్యూ టెరిటరీస్ అండ్ న్యూ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఏ విధంగా ఏర్పడింది మనందరికీ తెలుసు కదా. తర్వాత స్ప్లిట్ అండ్ మెర్జ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర మెర్జ్ ఉన్నదాన్ని స్ప్లిట్ చేశారు కదా. మరి ఫస్ట్ విడిగా ఉన్నదాన్ని మెర్జ్ చేశారు కదా. సో ఇది కూడా రైట్ ఆన్సర్. తర్వాత ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద టెరిటరీస్ టు ద నైబరింగ్ కంట్రీస్ అన్నారు. సో నైబరింగ్ కంట్రీస్ కి ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్చేంజ్ చేయొచ్చా? ఆర్టికల్ 2 and 3 ప్రకారం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 2, 3 డిఫరెంట్, ఆర్టికల్ 4 డిఫరెంట్. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, 2 ఏం చెప్తుంది, 3 ఏం చెప్తుంది, 4 ఏం చెప్తుంది. సో ఇది మనకి దీని కింద రాదు. సో సి అనేది ఎక్కడ ఉందో దాన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. సో రైట్ ఆన్సర్. ఓకేనా. కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే సరిపోతుంది. పేపర్ అనేది చాలా సింపుల్గా ఉంది యాక్చువల్గా. బట్ ఏంటంటే మనం చదివే లెవెల్ ఏ విధంగా ఉన్న దాన్ని బట్టి మనకి డిపెండ్ అవుతుంది. స్ట్రెస్ తీసుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లోక్సభాస్ వర్ నాట్ కంప్లీటెడ్ దేర్ 5 years టర్మ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అన్నాడు. నాట్ కంప్లీటెడ్ అన్నారు. ఓకేనా. సో నాట్ కంప్లీట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. అంటే చూడండి, ఏ లోక్సభలు వాటి గరిష్ట 5 సంవత్సరాల కాలం కొనసాగబడలేదు అని అన్నారు. ఎన్నవ లోక్సభ? ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్టే. అండ్ సో ఈ క్వశ్చన్ డిలీట్ కూడా చేశారు, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ నేను కూడా చూడలేదు, నాకు కూడా తెలియదు నిజానికి. సో కొన్ని క్వశ్చన్స్ మనకి అంటే గుర్తుండకపోవచ్చు, మేబీ తెలియకపోవచ్చు, ఇలాంటి ఎవరు ఫోకస్ చేయరు కదా. సో చూసుకోవాలి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలవెంట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద మినిస్ట్రియల్ రెస్పాన్సిబిలిటీస్ అని అన్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, మంత్రివర్గ బాధ్యతలకు సంబంధించిన వాక్యాలని చెప్పమంటున్నారు. మినిస్ట్రీస్ అంటే మంత్రీస్ కదా, మంత్రివర్గ రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ ఎవర్ అండ్ ఎవ్రీథింగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ద మినిస్ట్రియల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారండి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో రిమెంబర్ దిస్. ఇక్కడ చూడండి, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ షాల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. ఇది మనకి యూపీఎస్సీలో కూడా సేమ్ క్వశ్చన్ అడిగారండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే లోక్సభ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మంత్రిమండలి లోక్సభకి సమిష్ట బాధ్యత వహిస్తుంది. లోక్సభకి రెస్పాన్సిబిలిటీస్ ఎవరు అని అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. మనకి ఏ రైట్ కరెక్ట్ గా తెలుసు, ఏ రైట్ అని. సో ఇక్కడ మనము దీన్ని ఆటోమేటిక్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏబి ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ అన్నాడు. సో ఇది రాంగ్. ఎన్నిసార్లు ఉండాలండి? వన్స్ ఇన్ ఏ మంత్ కాదు కదా. సో ఇయర్కి మనకి ఎన్ని టైమ్స్ వాళ్ళు మీట్ అవుతారు ఏంటనేది మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే మనకి ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో వన్స్ ఇన్ ఏ మంత్, మరి వన్స్ ఇన్ ఏ మంత్ అనేది రైటా? కాదు కదా. సో ఇక్కడ మనము ఆటోమేటిక్గా అంటే బి అనేది ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. బి ఎలిమినేట్ చేస్తే ఇక్కడ కూడా బి ఉంది, ఇక్కడ రెండిట్లలో బి ఉంది, ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ అనేది రైట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, హూ వర్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ద జస్టిస్ ఆర్ఎస్ శంకరియా కమిషన్ అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అని అన్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారు? హూ ఎవరు అని అంటున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్లోని ఇతర సభ్యులు ఎవరు అని అడుగుతున్నారు. అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్ లో సభ్యులు అంటే మెంబర్స్ ఎవరని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఫస్ట్ ఈ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది ఈ కమిషన్స్ గురించి చదివినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా కమిషన్స్ వాటి యొక్క రికమెండేషన్ చూసుకోవాలి. శివరామ్ అండ్ డాక్టర్ ఎస్ఆర్ సేన్. ఓకేనా. క్లియరా? కొన్నింటికి మనము డైరెక్ట్ ఎలిమినేషన్ చేయలేం కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలండి. నెక్స్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రొక్లమినేషన్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీస్ ఆర్, ఇక్కడ ఏమంటున్నారు? నేషనల్ ఎమర్జెన్సీ వచ్చిన సందర్భంలో గురించి అడుగుతున్నారు. జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ప్రకటన ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. మరి యూనియన్ గవర్నమెంట్ యొక్క పవర్స్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేది ఎక్స్టెండ్ అవుతుందా కాదా? సో ఎస్ అవుతుంది. ఎందుకనంటే అప్పుడు ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ అవుతుందో అప్పుడు మన స్టేట్ అనేది యూనియన్ ఆఫ్ ఇండియా అవుతుంది. ఓకేనా. అందుకే మనము యూనియన్ అండ్ ఫెడరల్ అని ఎందుకు అంటామంటే అప్పుడు మనకి యూనియన్ ఆఫ్ ఇండియా అనేది అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పార్లమెంట్ లాస్ మేకింగ్ పవర్. పార్లమెంట్ లా మేకింగ్ పవర్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుందా? ఎస్. నెక్స్ట్, ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ కంటిన్యూ టు ఫంక్షన్స్ అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫంక్షన్ ని కంటిన్యూ చేస్తుంది అన్నారు. ఇది రాంగ్. అవునా కదా. మనకి ఎమర్జెన్సీ టైంలో ఎవరికి ఉంటాయి అధికారాలు అని మనం ఎవరు ఆర్డినెన్సీ పాస్ చేయొచ్చు, ఇలా మనం చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు సి అనేది రాంగ్, ఇక్కడ ఉంది సి, ఇక్కడ ఉంది రాంగ్. ఇప్పుడు ఇంకా మనకి ఆప్షన్స్ మిగిలింది ఏబి అండ్ ఏబిడి. సో మరి లాస్ట్ ఆన్సర్ చూద్దాం. రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫండమెంటల్
ఫ్రీడమ్ గ్యారంటీ ఆన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏమంటున్నారు, ఫ్రీడమ్ ఫండమెంటల్లో ఉన్న ఫ్రీడమ్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటున్నారు. బట్ ఉంటాయి, కానీ అన్నిటి మీద ఉంటాయా? లేదు కదా. రైట్ టు లైఫ్ అనే దాని మీద ఉంటుందా? కదా. సో చూసుకోవాలి. ఆర్టికల్ 19 అనేది ఇంపార్టెంట్ మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆన్సర్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే అకార్డింగ్ టు ద ఎలక్షన్ అండ్ అదర్ రిలేటెడ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్లో మరి ఈ 2003లో వచ్చిన చేంజెస్ ఏంటి అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, 50% ట్యాక్స్ ఎక్సెంప్షన్ టు ఇండివిజువల్ అండ్ కార్పొరేట్ ఆన్ ఆల్ ద కాంట్రిబ్యూషన్స్ టు ద పొలిటికల్ పార్టీస్ అన్నారు. అంటే ఎవరైతే మనకి ఇక్కడ వ్యక్తులు ఉంటారు కదా, కార్పొరేట్లు, రాజకీయ పార్టీలు, వీళ్ళు ఇచ్చే సాయం పైన ఎంత పన్ను మినహాయింపు ఉంటుందంట? 50% పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే అందుకే అండి పార్టీకి ఫండ్ ఇస్తారు అని అంటారు కదా, పార్టీ ఫండ్ కలెక్ట్ చేశారా, పార్టీ ఫండ్ ఇచ్చారా, అందుకే డబ్బున్న వాళ్ళు ఇక్కడ 40 ఫండ్ అనేది ఇచ్చి వాళ్ళ వర్క్ చేయించుకుంటారు. మనం జనరల్గా చూస్తూ వింటూ ఉంటాం కదా. సో అలా ఎంత పర్సెంట్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటుందంటే 50% ఎక్సెంప్షన్ ఉంటుంది అని అంటున్నారు. మరి ఇది 50% ఎక్సెంప్షన్ అనేది రైట్ ఆన్సరా కాదు ఇక్కడ మన క్వశ్చన్. సో 50% రైట్ అయితే మరి ఇప్పుడు సొసైటీలో మరి రైట్ పాలిటిక్స్ ఉంటుందా అండి? లేదు కదా. సో రిమెంబర్ దట్ ఎక్సెంప్షన్ టు ఇండివిజువల్ అన్నాడు, మళ్ళీ ఎస్పెషల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో మరి ఇప్పుడు రాంగ్ ఆన్సర్ ఏ అయితే మనం ఆటోమేటిక్గా బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఓకే అండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.